క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో బ్రదర్ శ్యామ్ సుందర్ గారు, సిస్టర్ సుధా గారు ఉన్నారు. అంతకుముందు ఒకసారి వారు వచ్చి ఇక్కడ వాక్య పరిచర్య చేయగలిగారు, వర్తమానము పంచుకోగలిగారు. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మరి దేవుని మహాకృప వల్ల ఇవాళ మరొకసారి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం కలుగజేశాడు. ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం బ్రదర్ శ్యామ్ సుందర్ గారిని ఆహ్వానిద్దాము. బ్రదర్, వి వెల్కమ్ యూ బ్రదర్, ప్లీజ్. ప్రభునందు ప్రియమైన సంగమ, అనేక దినాల తర్వాత మరొక మారు మిమ్మల్ని ఈ రీతిగా ఆన్లైన్ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన దేవుడు మంచివాడు, ఆయన నీతిమంతుడు. ఆయనను అనుసరించి జీవించిన జీవితాలని ఆయన మార్చివేసి ఆయనకు అనుకూలమైన జీవితం ఆయన దయచేయగలడు. మన బలహీనతలను ఆయన మన్నించి ఆయన కృపను బట్టి మనల్ని బలపరిచి మనలను ఆయన మార్గంలో యోగ్యులుగా నడిపించే కృపామయుడు. ఈ సమయంలో అనేక విధమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా, ఇతర దేశాల్లో అధికంగా ఉన్నప్పటికీ మన దేశంలో అధికంగా విస్తరించిపోతున్న ఈ కరోనా యొక్క ఈ సమస్యను మనందరూ ఎరుగుదాం. కానీ ఈ దినాల్లో ఆ దినాల్లో తేడా ఏంటి అంటే, ఆ దినాల్లో అనేకులు నమ్మి దేవుని యొక్క మహిమను చూడగలిగారు. నమ్మలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే తేడా ఏంటంటే, ఈ దినాల్లో విస్తారమైన తలంపులు, విస్తారమైన పరిస్థితులు, అవిశ్వాసం కలుగజేసే పరిస్థితులు విస్తరించిపోవడం బట్టి మన యొక్క మనస్తత్వం దేవుని మీద నిలుపుకోలేక బలహీనమైపోతున్నాం. కాబట్టి దేవుని యొక్క క్రియలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా మనం ఓదార్పు, ధైర్యము, విశ్వాసము, సాహసం మనం పొందుకుంటాం. మన జీవితంలో ఒడిదుడుకులు అనేకమైన ఉన్నప్పటికీ ఆయన మంచి దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. 91 దావీదు కీర్తన ఆఖరి భాగంలోకి వస్తే అక్కడ అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని విడిపించేదను, అతన్ని నేను ఘనపరచదను అని వాక్యంలో ఉంది. సో మనం కేవలము ఆయన ప్రేమించడం ద్వారా, కేవలం ఆయన మాటలు నమ్ముకోవడం ద్వారా ఈ దినాల్లో విజయవంతమైన జీవితం మనం జీవించగలము. ఈ అస్వస్థత నుండి మనము రక్షింపబడగలము, విమోచింపబడగలము, ధైర్యముతో ముందంజ వేయగలము. పరిస్థితులు ఎటు రీతిగా ఉన్నాను సరే, మన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచేవాడు. కాబట్టి మనం ఆయన పిల్లలు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచేవాడు ఆయనే. ఆయన విశ్వసించిన మనకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభు సెలవు ఇచ్చినాడు. కాబట్టి ఆయన వాక్యం కొంతసేపు మనం ధ్యానించుకుందాం. తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయం కోరుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా తండ్రి అయిన దేవ, నీ పరిశుద్ధ నామముకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నీ తట్టు చూస్తున్నాం. తండ్రి, నీవే మా సహాయకుడవు, నీవే మా దేవుడవు, నీవే మమ్మల్ని ప్రభు రక్షించి విమోచించి నడిపించిన దేవుడు. కాబట్టి నీకు స్తోత్రాలు. మా అనుదిన అనుభవంలో ప్రభు నీవు చేసిన మేలన్నిటి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభు నీ వాక్యమును కొంతసేపు ధ్యానించుకోవాలని, నీ మాటలను ప్రభు మా మనస్సులో తలపోసుకోవాలని ఆలోచిస్తూ నీ సన్నిధిలో మేము గడుపుచున్నాం. నీ వాక్యం ధ్యానించుడుగా మా మనోనేత్రం తెరువమని, మా హృదయంలో ఉన్న భీతిని తొలగించమని, అవిశ్వాసము తొలగించమని, అవిధేయతను తొలగించమని, ప్రభువా నీకు విరోధమైన స్వభావం తీసివేయమని, నీ వాక్యము వెల్లడికు తోడనే వెలుగు కలుగుననే నీ శబ్దము ప్రభువా, నీ శక్తి గల నీ వాక్యము మా హృదయంలో గుచ్చుకొని మా హృదయంలో క్రియ చేసినట్లు నీవే సహాయం చేయమని పరిశుద్ధాత్ముడా మమ్మల్ని అభిషేకించండి. మాలో ఉన్న భారమును తొలగించి కాడును విరగొట్టి
నీ మహిమార్థమే నీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమని, నీవే రీతిగా అయితే మా ఎడల ఆశ కొంచున్నావు, నేను చేయ క్రియలు మీరు చేతురు, వాటికంటే నువ్వు గొప్ప కార్యం చేతురు నీకు సెలవిచ్చినావు కాబట్టి అటువంటి జీవితం అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని నిన్ను నమ్ముచున్నాము నాయన. మాలో ఉన్న అవిశ్వాసతను తొలగించమని, నీ శక్తిని ప్రభువా మా జీవితంలో ద్వారా ప్రదర్శించమని యేసే పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మంచి సంఘటన మనకందరికీ తెలిసిన సంఘటన అక్కడ రాయబడినది. లాజరు గూర్చి, లాజరు మార్తా మరియల ఆ యొక్క కుటుంబాన్ని గూర్చి ఏ రీతిగా అయితే ప్రభువుకు ఆ యొక్క వర్తమానం తెలియజేశారో, వర్తమానం తెలియజేసిన వెంటనే ప్రభువు ఏ రీతిగా వారికి ఉత్తరం ఇచ్చున్నాడో, వారు ఏ రీతిగా అయితే, వారు అంటే శిష్యులు ఏ రీతిగా అయితే ప్రభు యొక్క మాటలను సరైన రీతిగా అర్థం చేసుకొనక తొందరపడినారో, ఏ రీతిగా అయితే ప్రభువుని వారు కొంత హాస్యాస్పదంగా తీసుకున్నారో, వారి యొక్క బుద్ధిహీనత అనొచ్చు, లేకపోతే వారి యొక్క వారికి ఉన్న జ్ఞానంతో వారు మాట్లాడినారు అనొచ్చు. కొంత వెకిలిగా కూడా కొన్ని మాటలు వారు ప్రభుతో మాట్లాడినట్టు మనం అక్కడ చూస్తుంటాం. ఈ మాటలు మనం కొంత ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనము గమనించుదాం. ముఖ్యంగా 11వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26, 24 కూడా ఒకసారి చదువుదాం. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, అంటే దానికి ముందు ప్రభు యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, అప్పుడు ఆమె అంత్యదినమున లేచును అని ఎరుగుదున నేను. ఈ రెండు మాటలు, ఈ రెండు వాక్యాల మీద మనము కేంద్రీకరిద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఆయన చెప్పవలసిన మాట చెప్పేసిన తర్వాత ఆఖరిలో ఒక మాట, చాలా శక్తివంతమైన మాట, హృదయాన్ని కదిలించే మాట, మన విశ్వాసాన్ని సవాలు ఇచ్చే మాట. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే, ఈ మాట నమ్ముచున్నావా అని మార్తతో ఆయన అన్నాడు. నీ సహోదరుడు తప్పక లేస్తాడమ్మా, ఏమి విభ్రాంతి చెందొద్దు, పునరుద్ధానం జీవం నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను లేచును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటను తన కొంచెం అర్థం చేసుకుంది, కొంచెం అర్థం చేసుకోలేదు. ప్రభు మీద విశ్వాసం ఉంది, కానీ తనలో గలిబిలి, లేకపోతే ఒక సరైన పద్ధతిలో తన యొక్క తలంపులు లేవు. విశ్వాస జీవితంలో కూడా అనేక మార్లు మనము తొట్టుపడుతుంటాం. ఏ రీతిగా అంటే, వాక్యాన్ని నమ్ముతాం, కానీ ఇప్పుడు జరగగలదా, ఈ దినాల్లో, ప్రస్తుత దినాల్లో అటువంటి మహత్కార్యాలు జరుగుతాయా? దేవుడు చేస్తాడు, కానీ మనం అయోగ్యులం కదా, మనం ఏమాత్రం కూడా యోగ్యులం కాము కదా, మన జీవితంలో కూడా ఆయన చేయగలడా, ఈ దినాల్లో చేయగలడా అని అనేకమైన విచిత్రమైన తలంపుల్లో మనం చిక్కుపోతుంటాం. కానీ మనం హెచ్చరించుకోవాల్సిన బాధ్యత మనది. వాక్యము అనే వెలుగులో మనం నడుచుకోవాల్సిన బాధ్యత మనది. విశ్వసించవలసిన బాధ్యత మనది. సమస్తం ఆయన చేశాడు కాబట్టి ఆయన చేసిన క్రియలను విశ్వసిస్తూ, అంగీకరిస్తూ, వాటిని అవలంబిస్తూ జీవించవలసిన బాధ్యత మనది. అంతేకాని దేవుడు ఎందుకు చేయట్లేదు, లేకపోతే దేవుడు చేయలేడా అని దేవుని సవాల్ చేసే పరిస్థితి మనది కాదు. ఎందుకంటే ఆయన చేయవలసిన సమస్తము సమాప్తమైందని చెప్పాడే శిలువలో. ఆ సమాప్తమైన దానికి అర్థం ఏంటంటే, నరుల ఎడల దేవుడు ఉద్దేశించిన సమస్తాన్ని ఆయన సమకూర్చి సంపూర్ణంగా నెరవేర్చినట్లు.
ఆయన మాట పలికిన తర్వాత, తండ్రి నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుకుంటున్నాను అని నా డ్యూటీ అయిపోయింది. నీవు ఏదేదైతే ఉద్దేశించావో వాటన్నిటిని నేను నెరవేర్చేశాను అనేసి అన్నాడు. ప్రభు యొక్క ఈ విజయ జీవితం అంటే మరణం మీద జయం ఏ రీతిగా అయితే ఆయన సంపాదించాడో, లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే ఈ మనిషి కుమారుడు వీరి చేత, దుష్టుల చేత చంపబడి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచును అని ఆయనే ప్రవచనం చెప్పాడు యేసయ్య. ఆ మాట అంటే ఏ ఉద్దేశంతో అన్నాడంటే, మరణము మీద జయము నాకున్నది, నేను దాన్ని స్థాపించి చూపించి మీకు నేను నిరూపిస్తాను అని ఆయన మాటల్లో పలికాడు. అంటే ఆయన అన్న మాటల యొక్క భావం, అర్థం అది, అందులో ఉన్న తాత్పర్యం అది. అంటే మరణము నా మీద అధికారం లేదు, మరణము ఎవరి మీద అయితే అధికారం ఉందో వారిని నిమిత్తము నా ప్రాణాన్ని దేవుని చిత్తానుసారంగా బలియాగం చేస్తున్నాను. ఓకే, నా ప్రాణాన్ని నేను బలియాగం చేస్తున్నాను. బలి అయిపోయిన తర్వాత నేను పాతిపెట్టబడతాను. కానీ తండ్రి నాకు చెప్పి పంపించింది ఏంటో తెలుసా? తండ్రి నాకు చెప్పింది ఏంటంటే, నీ ప్రాణము పెట్టు, నేను తిరిగి నిన్ను లేపుతాను అని వాగ్దానం చేసి పంపించాడు. ఆ మాట మీద విశ్వసిస్తూ మనిషి కుమారుడు అంటే యేసయ్య నీ వలే నా వలే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, తండ్రి తనకు చెప్పిన మాటను యందు విశ్వసించినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను. ఈ మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక దగ్గర, అంటే పాత నిబంధనలో ఒక దగ్గర రాయబడింది. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ క్లియర్గా రాయబడింది, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. పోసి మీరు తర్వాత చదవండి. ఏంటంటే అక్కడ ఇదే మాట రాయబడింది, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. అదే మాటలు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ అధ్యాయము 56, 55వ వచనంలో అక్కడ రాయబడింది. పౌలు అంటాడు, దాన్ని మళ్ళీ పౌలు రిఫర్ చేస్తూ ఏమంటాడంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ఈ యొక్క అనుభూతిలోనికి నన్ను ప్రవేశింపబెట్టాలని, నీలో నాలో అటువంటి ఉత్తేజము లేకపోతే అటువంటి విశ్వాసము కలుగు చేయాలని దేవుడు యేసయ్య పలికిన మాటలు. ఆయన మాట, ఈ మాట ఏంటన్నాడంటే, ఈ మాట నమ్ముచున్నావా? ఏ మాట? పునరుద్ధానము జీవము నేనే. యోహాను సువార్త 1వ అధ్యాయము అయితే 4వ వచనం అనుకుంటాను, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగాయను అని రాయబడింది. ప్రియమైన వారలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ సర్వశక్తిమంతుడైన మహోన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలంలో జీవించేవాడు, సంచరించేవాడు, నిన్ను నన్ను ప్రేమించి నరవతారంలో ఈ లోకానికి వచ్చి తను తాను పాప క్షమాపణ నిమిత్తం, పాప పరిహారార్థ బలిగా తను తాను అప్పగించుకొని ఈ లోకములో నీకు నాకు మరణం మీద విజయం కలుగు చేశాడు. ఆ విషయాన్ని మనం నమ్మకపోతే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకపోతే ఈ లోకములో ఉన్న చింత సమస్తము మన మనస్సులో, మన హృదయంలో స్థాపింపబడి దేవుని యొక్క మాటలను ఏమాత్రం కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో మన మనస్తత్వం, విశ్వాసులైనా సరే తయారైపోతుంది. ఆయనతో పాటు సంచరిస్తున్న వాళ్ళు శిష్యులు వేళాకోళంగా ప్రభుతో కొన్ని మాటలు అంటారు. అక్కడ 11వ అధ్యాయము 16వ వచనం చూస్తే, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనము వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. వేళాకోళం ప్రభుతో అనేకమైన పరిస్థితుల్లో గొప్ప గొప్ప అద్భుతాలు చూసిన శిష్యులు ఈ మాట అంటున్నాడు, ఆయనతో కూడా మనం కూడా చచ్చిపోదాం పదండి అని వేళాకోళం. ఈ దినాల్లో సాతానుడు వేళాకోళం చేస్తుంటాడు. కానీ దానికి మనస్సు, నీ మనస్సు నా మనస్సు అప్పచెప్పితే, లేకపోతే దేవుని యందు విశ్వసించుకుంటా అవిశ్వాసివై జీవించేమంటే సాతానుడు వచ్చి మనల్ని ఆక్రమిస్తాడు. అప్పుడు మనలో వేళాకోళం,
లేకపోతే దేవుని వాక్యము ఎడల విశ్వాసం లేని మాటలు, ఆ తర్వాత దేవునికి వ్యతిరేకమైన ఏంటంటారు సంభాషణ, చర్చలు చేస్తాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు పౌలు రాస్తాడు. ఏంటంటే ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఒకసారి చదివి చూసుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే దయచేసి తెరిచి చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితోనొకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. దేవుని వాక్యాన్ని మన చిన్నప్పటి నుంచి, లేకపోతే మనం ఎప్పుడైతే ప్రభునందు విశ్వసించామో, ప్రభునందు విశ్వసించి జ్ఞానస్థానం అంటే బాప్తిసం పొందేమో, సహవాసంలో చేరుకున్న తర్వాత వాక్యం వింటూ మనము దేవుని యొక్క వాక్యంలో తరబీదు పొందుతూ విశ్వాసంలో పెరుగుతూ వచ్చాం. కానీ ఇన్ని దినాలైన తర్వాత కూడా మన విశ్వాసము సన్నగిలింతే. ప్రభు యొక్క మాటలు సంపూర్ణంగా అంగీకరించకపోతే జరిగే భయంకరమైన పరిస్థితులు నీవు నేను ఎదుర్కోలేము. ఈ ప్రస్తుత దినాల్లో కూడా జరుగుతుంది అదే. వాక్యంలో 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని విడిపించి గణపరిచెదను. ఎంతగా మనం నమ్ముతున్నాం అనుకోవచ్చు. ఏంటంటే ఈ వైరస్ వెళ్తే ముక్కులో దూరిపోతుంది, తర్వాత మనిషిలో ప్రవేశించేస్తుంది. కాబట్టి దీనికి చెప్తున్న వాక్యానికి సంబంధం ఏంటండి? ఆ యొక్క వైరస్లో అంత శక్తి ఉంది కదా అని మనం వాగ్వివాదాల్లో వెళ్ళొచ్చు. నేను ఒక మాట చెప్తాను. అగ్నిగుండంలో పడేసినప్పుడు ఎవరిని? షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో పడేశారు కదా. అగ్నిలో దూరిపోయిన తర్వాత ఆవులు వస్తాయి కదా, అవైనా పీల్చుకుంటారా? అప్పుడు అదేమవుతుంది? అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అగ్గి లోపలికి వెళ్తుంది, ఊపిరితిత్తులు అన్నీ కాలిపోతాయి కదా. కాలిపోయినప్పుడు ఏమవుతుంది? మనిషి చచ్చిపోతాడు. అగ్నిగుండంలో ఎటువంటి గుండం అది? 7 మార్లు దాన్ని పెంచిన వారిని తోయడానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారట. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ముగ్గురు యవనస్తులు చెప్పిన మాట ఒకటే, మా దేవుడు సజీవుడు, ఆయన మమ్మల్ని తప్పక తప్పిస్తాడు. ఒకవేళ ఏ విధం చేతనైనా ఆయన మమ్మల్ని తప్పించలేదు అనుకోండి, అప్పుడు మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేసి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తే ఇప్పుడున్న మన పరిస్థితిలాగా ఉంది. ఏంటంటే ఎక్కడ చూసినా సరే వాతావరణంలో ఈ వైరస్ నిండిపోయి ఉంది. బయటకు వెళ్తే భయం, బయటకు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపిస్తున్నారు ఒకటి. ఇంకొకటి, మనుషులు ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి. అదేంటి ఫిల్టర్, దాన్ని ఏంటంటారు, మాస్క్ లేకుండా బయటకు వెళ్ళకూడదు, చేతులు కడుక్కోవాలి. కారణం ముక్కులో దూరిపోద్ది, నోట్లో దూరిపోద్ది, కంట్లో దూరిపోద్ది వైరస్. మరి అదే పరిస్థితి అక్కడ అగ్నిగుండంలో పడేశారు కదా, వాళ్ళకైతే జరిగింది కదా. కానీ ఆ యవనస్తుల యొక్క విశ్వాసం ఒకసారి గమనించండి. ప్రభు చెప్పిన మాట అదే సూటిగా దాన్ని సరిగ్గా మీరు పోల్చి చూసుకుంటే, సరిపోల్స్తే మనకు అదే గుర్తొస్తుంది. ఏంటి అంటే, ఈ మాట నమ్ముచున్నావా? ఏ మాట? నీ విమోచకుడు సజీవుడు, నిన్ను రక్షించువాడు, నీ కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు నిరంతరము జాలి గలవాడు. అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. మొన్న ఒక దైవజనుడు మాట్లాడుతూ
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు 365 వాగ్దానాలు మన కోసం ప్రతి దినానికి సంబంధించి సంవత్సరం సరిపోయే 365 వాగ్దానాలు ఉన్నాయని మనం ఎన్నోసార్లు నేను కూడా విన్నాను. మన ఒక దైవజనుడు మాట్లాడుతూ అంటున్నాడు, వాగ్దానాలు మన కోసం 7,000 చిల్లర ఉన్నాయట. 7,639 ఎంతో ఆయన లెక్క పెట్టాడు, లెక్క చెప్తున్నాడు. ఇంత మంచి వాగ్దానాలు మన కోసం ఉన్నప్పుడు ఎటువైపు మన మనస్తత్వాన్ని నిలుపుతున్నాం, దేని వైపు మన యొక్క విశ్వాసాన్ని నిలుపుతున్నాం? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు తండ్రి కృపాసన కూర్చొని మన నిమిత్తం విజ్ఞాపన చేయుచున్నాడు. ఓకే, సో ప్రియమైన వారలారా, ఈ దినాల్లో ఆ యొక్క శిష్యుల్లో ఉన్న వేళకోళం సంబంధమైన విశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే స్థిరమైన విశ్వాసం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారికి కలిగిన విశ్వాసం కలిగి ఉన్నాము? సో ఇప్పుడు ఆ యొక్క ప్రభు చేసిన అద్భుతాన్ని మనం అలా ముందుకు వెళ్తే, ఆ తర్వాత అలా ముందుకు వెళ్తే యేసు కన్నీళ్లు విడిచాను. ఎక్కడ 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచాను. ఎందుకు కన్నీళ్లు విడిచాడు? లాజరు చనిపోయాడు ఆయన కాదు, వారి యొక్క మూర్ఖ విశ్వాసాన్ని బట్టి. అంత చెప్తున్నప్పుడు కూడా ఏంటి, మార్తా మరియలకు ఎన్ని మాటలు చెప్పినా సరే తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పునరుద్ధాన దినాన్ని లేవిస్తాడని మాకు తెలుసు అంటున్నాడు. నువ్వు నమ్మినేడల ఇప్పుడే నువ్వు చూస్తావు దేవుని క్రియలు. అందుకు యేసు, నీవు నమ్మినేడల 40 వచనం, 11వ అధ్యాయం 40వ వచనంలో, అందుకు యేసు, నీవు నమ్మినేడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను చెప్పలేదా? ముందు ఎన్నోసార్లు మనం వాక్యం విన్నాం, గొప్ప అద్భుతకారాలు చూసాం, మన జీవితాల్లో చూసి ఉండొచ్చు, ఇతరుల జీవితాల్లో చూసి ఉండొచ్చు, ఎన్నో సాక్ష్యాలు విని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనలో అవిశ్వాసం అనేది అనేక మార్లు మనల్ని వేధిస్తుంటారు. మనల్ని ప్రభు యొక్క మాటలను నమ్మకుండా మనల్ని బెదిరిస్తుంది, లేకపోతే మనల్ని చెదిరిస్తుంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు చెప్పిన మాటల మీద మనం విశ్వసించినప్పుడు జరిగే గొప్ప అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఆయన కాపుదల, ఆయన యొక్క సంరక్షణ, ఆయన యొక్క వాగ్దాన నెరవేర్పు ఎంత మహిమగలదో, ఎంత గొప్పదో, ఎంత అగోచరమైనదో, మన జ్ఞానమునకు మించినదో మనం దాన్ని అనుభవించగలం. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగాయను. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉంది. జీవం ఉన్నది అంటే జీవము గల ప్రతిదీ ఎదుగుతుంది. జీవములో ఎందులో అయితే మొక్కలో చిన్న విత్తనం వేసిన తర్వాత, నీళ్లు పోసిన తర్వాత అది మొలుస్తుంది. మొలిసిన తర్వాత ప్రతిదినం అది ఎలా పెరుగుతుంది. నీలో నాలో దేవుని యొక్క జీవం ఉన్నదా? నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించలేడు అన్న మాట చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆయన జీవం, నేనే మార్గం సత్యము జీవమనై ఉన్నాను. జీవం అనేది మనకి జీవితాన్ని ఇస్తుంది, జీవింపచేస్తుంది. ఓకే, మృతతుల్యమైన తలంపుల నుండి జీవము కలిగిన మనస్తత్వంలోనికి మనం నడిపిస్తుంది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ప్రభు అక్కడ చిన్న ప్రార్థన చేశాడు. దేనికోసం అంటే, తండ్రికి ఆయనకి సంబంధం లేదు, అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, అది కాదు. అక్కడ ఉన్న మనుషుల యొక్క పరిస్థితిని చూసి వీరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అనేసి అన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అలాగూ 43వ వచనం చూస్తే, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కట్లు విప్పి పోనీయుడి. దేవుని వాక్యం వింటున్న నీలో నాలో విశ్వాసము తప్పక ఎదుగుతుంది. కానీ నీవు ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ఉద్యమం పడతావో, లేపబడతావో, నీ యొక్క అవిశ్వాస స్థితిగతి నుండి ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో, జరిగే విషయం ఏంటి తెలుసా? ఆ ప్రేత వస్త్రాలు
ప్రేత వస్త్రాలంటే ఆ పాత జీవితపు తలంపులు, ఆలోచనలు, ఇందాక చదివాం కదా కొలస్సీ పత్రికలో, అవన్నీ పోవాలి. మనం ఇదేంటి నూతన స్వభావం ఇక్కడ చదివాం కదా, మరొకసారి చదువుదాం. 10వ వచనంలో, ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నూతన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నూతన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ప్రభు యొక్క మాటల మీద, ఆయన క్రియల మీద మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మన జీవితంలో విడుదల అనేది మనం అనుభవిస్తాం. జీవం ప్రవేశిస్తుంది, అవిశ్వాసం తొలగిపోతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఓకే, రోమీ పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ దినాల్లో విశ్వాసము అనే పదాన్ని మనం ఎంతగా ధ్యానించి దాని యొక్క లోతుల్లోకి వెళ్తామో అంత లాభం మనం పొందుకుంటాం. ఎందుకంటే నీవు నేను చేయగల పరిస్థితుల్లో ఏమీ లేవు. ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, నాయకులు ఏం చేయలేకపోతున్నారు, ఆసుపత్రులు ఏం చేయలేకపోతున్నారు, కావలసిన సామాగ్రి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను నన్ను పుట్టించిన దేవుడు నీ కొరకు నా కొరకు శిలువలో వేలాడి వీరేమి చేయుచున్నావు వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని పలికిన యేసయ్య మాటలు విండి విశ్వసించి మనం తగ్గించుకొని ఆయనకి ఎప్పుడైతే మన హృదయాన్ని సమర్పించుకుంటామో మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన జీవితాన్ని, సమస్తాన్ని ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో మన సమస్తాన్ని కూడా ఆయన మార్చివేస్తాడు. మనలో ఉన్న అవిశ్వాస్యత, భయం, భీతి, వీటన్నిటి నుండి ఆయన మనల్ని విడుదల చేస్తాడు. ఏ రీతిగా అయితే లాజరుని ఒక్కమారు లే అని, లాజరు లేము బయటికి రా అన్నప్పుడు ఆయన వచ్చాడు, ఆ రీతిగా మన జీవితం కూడా ఉన్న బంధకాలన్నిటి నుంచి విడుదల పొంది ఒక నూతన స్వభావం ఇక్కడ రాయబడింది కదా, సృష్టించిన పోలిక చొప్పున నూతన పరచబడిచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం, ఒక నూతన స్వభావం నీకు నాకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయవలసిన తీర్మానం ఒకటే, నీవు నేను ఒక నిర్ణయం తీసుకొని నీ మాటలు నేను నమ్ముచున్నాను దేవా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. పేతురు ప్రభుతో మాట్లాడుతూ నువ్వు కూడా వెళ్ళాలని వెళ్ళిపో అంటే, నిత్య జీవం మాటలు గలవాడు నీవే, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం అని జవాబు ఇచ్చాడు. కానీ తర్వాత మళ్ళీ బొంకాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. దాన్ని బట్టి మన జీవితంలో ఏంటి అర్థమవుతుందంటే, అనేక మార్లు మనం కూడా బొంకుతుంటాం, అవిశ్వాసం పొందుతుంటాం, అధైర్యం పొందుతుంటాం. కానీ ఎప్పుడైతే ప్రభువుకు మనం సమర్పించుకుంటామో, నీవు నేను చేయలేని పనులు పరిశుద్ధాత్మ అంటే త్రియేక దైవంలో ఉన్న ఆ మూడవ వ్యక్తి నీకు నాకు ఆదరణకర్తగా, ఆలోచనకర్తగా నీకు నాకు ఇవ్వబడిన ఆ వ్యక్తి, ఆ దైవం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కాపాడి సంరక్షించి ఆ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. కానీ ఇదంతా ఏదో బూటకాలు, లేకపోతే ఇదేదో కల్పితాలు, లేకపోతే ఈ దినాల్లోని ఎలా జరగాలో అలా జరుగుతాయండి అని అనుకునే మాటలు, గాలిలో తేలిపోయే విశ్వాసము, గాలిలో తేలిపోయే మాటలు, గాలిలో తేలిపోయే జీవితాలు మనం జీవించాలని మన మనస్తత్వాలు అటుపెట్టుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ విశ్వసించి నీవు నేను దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుని మీద ఎప్పుడైతే మన విశ్వాసాన్ని గురిపెట్టి ఆయనకు మనం అప్పగించుకొని, దేవా నీ మాటలు నేను నమ్ముతున్నాను, నీ మాట చొప్పున నాలో జరిగించు, అసాధ్యమని పరిస్థితుల్లో నేను కూడా బలహీనంగా ఉన్నాను, అవిశ్వాసం నాలో అధికంగా ఉంది, కానీ నీవు గొప్ప దేవుడు, నీవు మహోపకారములు చేయువాడు, మహత్కారములు చేయువాడు, కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను, నా అవిశ్వాసం మన్నించు అని ఎప్పుడైతే నీవు నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో జరిగేది ఏంటో తెలుసా? మరియా ఏ రీతిగా అయితే, ఇది ఏ రీతిగా సంభవం
ఏ రీతిగా అయితే జరుగుతుంది? నేను పురుషుని ఎరుగుని స్త్రీని కదా, అవివాహితిని, ఎలాగూ నాకు జరుగుతుంది అని దేవదూతతో మాట్లాడినప్పుడు, సర్వశక్తుడైన దేవునికి అసాధ్యం ఏదైనా కలదా? ఆయనకి సమస్తము సాధ్యం అని చెప్పినప్పుడు అట్లే నాకు జరుగునుగాక అన్నది ఒక్క మాట విశ్వాసంతో. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ దినాల్లో ప్రేత వస్త్రాలతో జీవిద్దామా, పాత జీవితంలో జీవిద్దామా, లేకపోతే ఈ నవీన స్వభావం గలవారమై జీవిద్దామా? దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నోసార్లు నేను ఒకసారి మీతో పంచుకున్నాను. 1996లో మా అమ్మ చనిపోయిందని జనరల్ హాస్పిటల్లోని క్లినికలీ డెడ్ అని రాసేశారు. క్లినికలీ డెడ్ అంటే హాస్పిటల్ యొక్క చికిత్స ప్రకారంగా ఆమె చనిపోయింది, కొన ప్రాణాలతో ఉంది, ఎప్పుడో ఒకసారి ప్రాణం పోతుంది అని రాశారు. దేవుని కృప బట్టి అక్కడ చేరుకున్న తర్వాత దేవుడు ఆమెను లేపాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. 1996 నుంచి 2002 వరకు అంటే 6 సంవత్సరాలు ఆమె జీవించింది. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడికి ఎన్నడూ చనిపోడు. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోవడం అంటే ఏంటి? శారీరకంగా చనిపోవడం కాదు, ఆత్మ. ఈ పేతురు అంటాడు, ఈ గుడారం నుండి నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఈ గుడారం ఇంట్లో మీరున్నంత వరకు అది మీ ఇల్లు. మీ ఇంట్లో ఖాళీ చేసి బయటకి వింటే అద్దెకు ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళకి సంగతి తెలుస్తుంది. మేము చాలా అద్దె ఇళ్లలో ఉండి పెరిగాము చిన్నప్పుడు. ఎప్పటివరకు అయితే ఆ ఇంట్లో ఉన్నామో ఆ ఇల్లు మాది, ఆ డోర్ నెంబర్ మాది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఇక్కడ లేరు అనేసి ఉత్తరాలు ఇంకోదారు మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వచ్చి ఇచ్చేవారు. వెడలిపోయే సమయం సమీపించినది అంటే ఈ దేహము కవర్ అంతే, ఇది ఒకటే. ఎన్నోసార్లు మీతో నేను పంచుకున్నాను. నీవు నేను ఏంటంటే, నేను ఒక ఆత్మను, నాకు ఒక మనస్సు కలదు, నేను ఈ శరీరంలో జీవించుచున్నాను. ఈ శరీరం అనేది మన గృహం. ఈ దేహములో నీవు నేను జీవిస్తున్నాం. ఈ దేహములో పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది నాది. ఎవడైనా నువ్వు దీన్ని అపవిత్రపరిచినట్ల దానిని ఆయన పాడు చేయును, ఆయన పాడు చేయును, దేవుడు పరిశుద్ధాత్మ. ఓకే, అపవిత్రపరచుట అనేది ఏంటంటే అవిశ్వాసం కూడా అపవిత్రతే. దేవుని యొక్క మాటలు నమ్మకపోవడం కూడా అవిధేయతే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమయము, కాలములు వాటికి అతీతమైన దేవుడు ఆయన. నీకు నాకు సమయం కాలాలు, కానీ అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో ఆయన ఏకరీతిగా జీవించేవాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా జీవించేవాడు. అని నామముల కంటే నువ్వు పైనామమైంది. కాబట్టి యేసు నామంలో నీకు నాకు ఇవ్వబడిన ఆ యొక్క వాగ్దానాన్ని చేపట్టి వేళాకోళంగా శిష్యులు వేళాకోళం అడిగి చూడండి, మనం కూడా వెళ్ళి చచ్చిపోదాం పదండి. వేళాకోళం జీవితం కాదు. ఈ దినాల్లో మనల్ని మనం ప్రత్యేకించుకుంటూ, మనం ప్రతిష్ఠించుకుంటూ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం పిలువబడ్డామని పత్రికలో పేతురు రాస్తాడు. మీరు విమోచింపబడిన ప్రత్యేకింపబడిన జనాంగం. యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ అ హోలీ నేషన్. రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ అ హోలీ నేషన్ అంటే మీరు ప్రత్యేకింపబడిన జనాంగం. నీవు నేను దేవుని చేత నిర్మింపబడిన లేక ప్రత్యేకింపబడిన జనాంగం. నీ ఎడల నా ఎడల దేవునికి ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. వాటన్నిటినీ నెరవేర్చడానికే నిన్ను నన్ను ఈ జీవితంలో బ్రతికించాడు. నీ జీవితం నా జీవితం ఆయనకు అంకితం చేసుకున్నాను. ఆయనకు అంకితం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీలో నాలో ఉన్న ఆ అసమర్థత, ఆ అవిశ్వాసాన్ని, ఆ యొక్క సంపూర్ణత లేని స్థితి నుండి విడుదల చేసి ఆయన ఆత్మతో అభిషేకించి నిన్ను నన్ను రోషము కలిగిన దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క జనాంగంగా తయారు చేసి, రోషము కలిగిన దేవుని బిడ్డలుగా తయారు చేసి అత్యాసక్తి గలవారమై ఉండుటకు ఆయన మనకు ప్రోత్సాహం ఇస్తాడు. ప్రియమైన వారలారా, ఈ దినాల్లో మనం చేయవలసిన విషయం ఏంటంటే
మనల్ని మనం పరిశీలించుకుంటాం. దావీదు ఏ రీతిగా అయితే నా హృదయానుసారి అనే దేవుని చేత మెప్పు పొందిన వ్యక్తి చెప్పిన మాటలు ఏంటంటే, దేవా పరిశీలించి పరీక్షించి తెలుసుకోండి, నాలో నీకు ఆయాస్కరమైన మార్గంలో ఉన్నవేమో అంటే నాకు తెలియకుంటే ఏమైనా ఉన్నావేమో, నాకు తెలిసైతే ఏం లేవు, కానీ హృదయం అన్నిటికంటే మోసకరం అనేది అది ఘోరమైన వ్యాధి కలదని దావీదు చదివేశాడు అది ఆ మాట ఇర్మీయా గ్రంథంలో. కాబట్టి ఆయన ఏంటంటున్నాడంటే, నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఏమి ఉన్నదేమో. ఇప్పుడు ఇందాక చదివాం కదా కొలస్సీ 3:8-10 వరకు. అటువంటి అపవిత్రమైన జీవితము జీవించడం మంచిది కాదు. మన నోటి మాట, మన తలంపులు, మన ఉద్దేశములు ఆయనకి ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఆ ప్రేత బట్టలను విప్పి ఆయన పంపించండి అని యేసయ్య చెప్పాడు. ఈ ప్రేత బట్టలు అంటే చావు బట్టలు. చచ్చిపోయిన ఆ యొక్క వాసన మన జీవితంలో ఇంకా వస్తుందేమో. అంటే మృతతుల్యమైన మాటలు, మృతతుల్యమైన జీవితం, మృతతుల్యమైన ఉద్దేశాలు మనం కలిగి జీవిస్తున్నామేమో. యేసయ్యను నీవు నేను ఆరాధిస్తున్నప్పుడు ఆయన అన్న మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధానం, జీవము నేనే. పునరుద్ధానం అంటే తిరిగి నువ్వు లేచి పడిపోయావంటే లేవలసిన పరిస్థితి నీది, నాది. అవిశ్వాసులు లేవలేరు, మునిగిపోతారు. కానీ పునరుద్ధానాన్ని యేసును నమ్ముతున్న నీవు నేను అనుదినము ఆయనకు జీవాన్ని మనము అనుభవించాలి. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి వాడికి అన్నడు చనిపోడు. ఆయన మాటలు నమ్ముతున్నాము. ఒకమారు మనల్ని మనం పరిశీలించుకొని, దేవా నీ మాటలు నమ్ముచున్నాను, నాలో ఉన్న అవిశ్వాసతను తొలగించు, నీ కొరకు ఒక మంచి జీవితం జీవించడానికి నన్ను ఆయుక్తపరచు, నన్ను నా యొక్క శరీరానుసారమైన మనస్తత్వం నన్ను విడుదల చేయి. నేనైతే విడుదల పొందలేకపోతున్నాను. ఒకమారు మనల్ని మనం ప్రోత్సహించుకుందాం, ఒకమారు మనల్ని మనం ఉత్తేజపరుచుకుందాం. ఈ భయంకరమైన ఈ యొక్క కరోనా వ్యాపించిన దినాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి నేను మాస్కులు ఇప్పేసి లోపల వీధి మీద పరిగెట్టి రాసుకొని జీవించమని చెప్పట్లేదు. ప్రభుత్వం లేకపోతే వైద్యులు చెప్పిన రీతిగా ఆ యొక్క ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ యొక్క ఏంటంటారు హెచ్చరికలు మనం పాటించాలి. మాస్క్ పెట్టుకోవాలి, చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత చేతులు కడుక్కోకుండా కంటిలోని వేలు పెట్టకూడదు, నోట్లో వేలు పెట్టకూడదు, ముక్కులో వేలు పెట్టకూడదు. ఇవన్నీ చేయాలి. మనం మనుషులు ఉన్న స్థలం నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఇవన్నీ చేయాలి. కానీ నేను చెప్పేది ఒక మాట ఏంటంటే, ఆ దినాల్లో ఈ రీతిగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు 7 మార్లు ఆ యొక్క టెంపరేచర్ పెంచేశారు. వాళ్ళు శ్వాస పీల్చేది అగ్గే, ఇంక వేరేదేం లేదు. కానీ అక్కడ రాయబడింది ఏంటి తెలుసా? వారి ఒంటి రోమములు కాల్చబడలేదు. వారిని అగ్నిగుండంలో వేయడానికి వచ్చిన వాళ్ళు చచ్చిపోయారట. ఎవరైతే కట్టి వీళ్ళు అగ్నిగుండంలో పడేశారో వాళ్ళు చచ్చిపోయారట. కానీ వీళ్ళు జరిగింది ఏంటంటే ఆ కట్లు విప్పబడ్డాయి. ఇంకోటి ఏంటంటే రోమాలు అంటే వెంట్రుకలు, శరీరం మీద ఉన్న వెంట్రుకలు పొగ వాసన లేదట, పొగ వాసన లేదు. అంటే ఏంటి తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నీవు నేను యేసయ్యను ప్రేమిస్తే, ఈ దినాల్లో యేసయ్యను ప్రేమించుట అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆయన రక్షకుడు, విమోచకుడు. ఈ రీతిగా బయటికి వెళ్ళి వీధుల్లో చెబితే వాళ్ళు ఏంటి మనతో ఏమిటంటారు దెబ్బలాటకు వస్తారు. చెప్పనవసరం లేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఏంటి? నేను వెలుగై ఉన్నాను ప్రకటించుకోని అవసరం లేదు. మన జీవితం నూతన పరచబడిన నూతన స్వభావం కలిగి వారై ఉండు అని చదివాం కదా. నవీన స్వభావం గల వారే.
నవీన స్వభావం ఏంటంటే ఆయన చెప్పిన ప్రతి మాట నమ్ముచు విశ్వాసముతో ముందుకు పోవాలి. ఎందుకంటే రోమాపత్రిక మీకు చెప్పాను కదా, రోమాపత్రిక 1వ అధ్యాయం ఆ వచనం కూడా మీకు చెప్తా. 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు దైవ నీతిని అనుసరించి జీవిస్తున్నావా లేదా? శ్యామ్ సుందర్ నీతిని అనుసరించి జీవిస్తున్నావా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత నాది. నేను లేకపోతే నీవు దైవ నీతిని అనుసరించి జీవిస్తున్నావా లేదా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు, అటు తరువాత ఇవన్నీ మీకు అనుగ్రహింపడు. అంటే ఏంటి? మృత్యువు ఏమాత్రము నీ మీద నా మీద రాజ్యము చేయలేదు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఇందాక మీకు చెప్పాను కదా, హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఒకవేళ ఈ కరోనా ఈ వాతావరణం బట్టి, ఈ గలిబిలి దినాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి మనసులో వేదన, హృదయంలో వేదన, దుఃఖము, ఏంటైపోతుందా జీవితం అనుకొని మనం క్షీణించిపోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సజీవుడు. ఆయన మాట యందు విశ్వసించుట మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుండా నీ నామమును, మహోన్నతుండా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసయ్యను స్తుతించు. స్తుతి చేయవాడు తన మార్గమును సరళము చేసుకొను. స్తుతి చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు. స్తుతి చేయి. మనసులో వేదన, హృదయంలో దుఃఖం అవసరం లేదు. నీవు ఒకవేళ దేవుని చిత్తానుసారముగా రా అని పిలువబడితే, నరుడా తిరుగు రమ్ము అని పిలిచినప్పుడు నీవు నేను ఎవరైనా సరే వెళ్ళిపోవాలి. చక్రవర్తి అయినా వెళ్ళిపోవాలి. మొన్నటి దినాల్లో మొన్న వారంలో, గత వారంలో చూసాం కదా, రాణి యొక్క భర్త అంటే రాజు సమానమైన చనిపోయాడు. తీసుకెళ్ళి పెట్టేశాడు. ఆయనకే దిక్కు లేదు, నీకు నాకేంటి? చక్రవర్తి పదవి అయింది అంటే మహారాణి యొక్క భర్త. ఓకే, నీవు నేను పిలవబడినప్పుడు వెళ్ళాలి. కానీ నీ విశ్వాసం ఎక్కడ ఉంది? చనిపోయిన తర్వాత ఇదేంటి, నరుడు ఒక మారు నృత్యము నందును అని వాక్యం రాయబడింది. ఆల్ హ్యావ్ టు డై వన్స్. అందరూ ఒక మారు మృత్యు ఏదైనా మరణం చెందవలను. ఎంచే దినాల్లో ప్రియమైన వాళ్ళారా, మనల్ని మనం హెచ్చరించుకుందాం, మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. విశ్వాసం ఉంచితే దేవుని యొక్క అద్భుత కార్యాలు నీవు నేను చూస్తాను. దేవునికి అసాధ్యమైందే లేదు. పిలుపు వచ్చి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అనుకోండి, వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడ పోయారో తెలియదు సాధారణంగా అందరికీ. కానీ యేసయ్య నీకు నాకు విశ్వాసాన్ని ఇచ్చాడు. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచేదాను. నేను ఎక్కడ ఉందనో అక్కడ మీరు వచ్చి ఉంటారు. ఈ కళ్ళు మూసిన తర్వాత దేవుని సన్నిధికి మనం చేరుతాం. నేడే నీవు నాతో పరదేశంలో ఉండు. ఎవరితో? ఆ దొంగతో చెప్పిన మాట. ఇంకో దొంగ నమ్మలేదు. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యం. ఈ మాటలు నమ్ముచున్నావా? దేవుని యొక్క మాటలు నమ్ముదాం. ఆ ముగ్గురు యవనస్తులు ఆ యొక్క రాజ్యాన్ని పెకిలించారు. రాజు యొక్క హృదయాన్ని మార్చేశారు. జరిగిందేంటి? దేవుడే వారి మధ్యకు దిగి వచ్చాడు.
ఆ నాలుగో వ్యక్తి ఎవరు? ముగ్గురునే కదా వేశాం. నాలుగో వ్యక్తి ఎవరు? యేసయ్య నిన్ను విడువను ఎడబాయను, నిరంతరము నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. అటువంటి యేసయ్యను నీవు నేను కలిగి ఉన్నావు. ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, హృదయంతో కొనియాడదాం. మనలో ఉన్న అవిశ్వాసం సమస్తం నువ్వు పక్కన పెట్టేసి ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, నీవే మా దైవం, మా రక్షకుడు నీవే, నిన్నే మేము ఆరాధిస్తున్నాం, నిన్నే స్తుతిస్తున్నాం. మా జీవితంలో నీ జీవం మాలో పోయి నాయన, నీ వెలుగు మార్గంలో నడిపించిన ఆయన అని ప్రార్థన చేద్దామా? మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడు గొప్ప కార్యం చేయటకు సామర్థ్యుడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన సామర్థ్యం. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుందాం. దేవుని యొక్క చేతిలో మన యొక్క హస్తాలను పెట్టి, దేవా నీవే నడిపించు, నా నావును నడిపించు అని ప్రార్థించాము. ఏమలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి దేవా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీవే మా ఆశ్రయ దుర్గము, మా కేడుము, మా డాలు, మేము దాగు చోటు నీవే తండ్రి. మాకు వేరొక దిక్కు లేదు నాయన. నీవే కనికరించి నీ రెక్కల చాట్లు మమ్మల్ని భద్రపరచమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మాలో ఉన్న అవిశ్వాసనతను తొలగించి, అపనమ్మకమును తొలగించి విశ్వాసులుగా మమ్మల్ని మార్చుము తండ్రి. మాలో ఉన్న వెక్కిరితనమును, వేళాకోళము తీసివేసి ప్రభువా, నీ మాట ఎందుకు విశ్వసించగలటకు సహాయం చేయండి. నీ మాటకు విధేయత చూపించే హృదయం మాలో దయచేయండి. నిన్ను ప్రేమించే మనస్సు, సంపూర్ణమైన మనస్సు మాలో దయచేయండి. నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం తండ్రి. నీవే మా గొప్ప దేవుడవు. దేవా, మేము ఎక్కడ పోగలం తండ్రి? నిత్య జీవం గలవాడు నీవే. నీ మాటలు బట్టి మేము జీవిస్తాం తండ్రి. ఈ భయంకరమైన దినముల్లో జీవించున్నాం, కానీ అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని విడిపించి గణపరచదనని మాట మేము నమ్ముచున్నాం. ఏ రీతిగా అయితే ఆ దినాల్లో తండ్రి షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఆ యొక్క అగ్నిగుండంలో కాపాడినావు, ఈ భయంకరమైన ఈ వాతావరణంలో నీవే మమ్మల్ని కాపాడగలవని నమ్ముచు మా ప్రాణాత్మ దేహము నీకు సమర్పించుకుంటూ, దేవా మమ్మల్ని నడిపించమని, నిన్ను మహింపరచగలిగే జీవితం జీవించటకు మమ్మల్ని ఆయుక్తపరచమని, పరిశుద్ధాత్మని సర్వసత్యంలో నడిపించమని వినిన బిడ్డలందరినీ దీవించండి. నీ బిడ్డల యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యములు జరిగించమని ఆయన నీ మాటలు నమ్ముచ్చు ముందుకు సాగిపోగలటకు వారి ప్రియులను దీవించండి. విడనాడు వచ్చిన కుటుంబాలను దీవించండి. ప్రభువా, నీ కాపుదలకు వారిని అందరినీ అప్పగిస్తున్నాం. కనికరంగుల గల నీ హస్తములకు ప్రభువా వారిని అప్పగిస్తున్నాం. నీవే బిడ్డలందరినీ ధైర్యపరచమని, వారి పనిపాట్లు తోడైనమని, శరీరంలో బలమును, ఆరోగ్యమును, జీవమును, శక్తిని దాయిచ్చేయమని, మమ్మల్ని తెమ్మికలుగా ప్రేమించి మా కొరకే శిలువలో ప్రాణం విడిచిపెట్టిన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.